రైట్ బులెటిన్ లో బ్రేకింగ్ చూస్తున్నాం. సినీ నటుడు ప్రభాస్ తో తనకి ఎలాంటి సంబంధం లేదని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి చెప్పారు. సినీ నటుడు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఇంటి కేంద్రంగానే తనపైన దుష్ప్రచారం జరిగిందని షర్మిల గుర్తు చేశారు. తన పిల్లల మీద ఒట్టేసి చెప్తున్నానని, ప్రభాస్ ఎవరో తనకు తెలియదని షర్మిల తెలిపారు. వైఎస్ఆర్సీపీకి చెందిన సోషల్ మీడియా సైతాన్ సైన్యం కూడా ఇదే పని చేసిందని షర్మిల తెలిపారు. తన వీడియో చూపించి జగన్ సానుభూతి పొందాలని చూస్తున్నారని షర్మిల విమర్శించారు. సంవత్సరాలలో మీ సైతాన్ సైన్యం మీ సోషల్ మీడియాలో మీరు వాడుకోలేదా? నేను ఏ రోజైతే కేసు పెట్టానో, ఇలా జరిగింది, నా మీద తప్పుడు ప్రచారం జరుగుతుంది అని ఏ రోజైతే కేసు పెట్టానో ఆ రోజే నేను ప్రభాస్ అన్న వ్యక్తిని ఇంతవరకు చూడలేదు అని చెప్పాను. ఈ రోజుటికి కూడా నాకు ప్రభాస్ అంటే ఎవడో తెలియదు. ఈ రోజుటికి కూడా చెప్తున్నా, ఆ రోజు ప్రమాణం చేశాను నా బిడ్డల మీద నాకు సంబంధం లేదు ఆయనతో అని. ఈ రోజు మళ్ళీ చేయడానికి కూడా చెప్తున్నా, నాకు సంబంధం లేదు ఆయనతో. నా బిడ్డల మీద ప్రమాణం చేసి చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారికి ఇవన్నీ తెలిసి కూడా నాకు క్యారెక్టర్ లేనట్టు, నాకు ఆయనతో సంబంధం ఉన్నట్టు గత 5 సంవత్సరాలలో మీ సైతాన్ సైన్యం చేత ప్రాపగాండా చేయించలేదా? మీకా చెల్లెల మీద ప్రేమ ఉన్నది, సిగ్గుండాలి కదా. మళ్ళీ నా వీడియోనే ప్లే చేసి మళ్ళీ ఆయనకు మైలేజ్ వచ్చేటట్టు వాడుకుంటున్నారు. అంటే నా వీడియో పనికొస్తుందన్నా మీరు వాడేసుకుంటారు. సో మీరు చెల్లెల్ని వాడేసుకుంటారు, మీరు తల్లి మీద కేసైనా పెడతారు, మీరు నాన్న పేరుని సిబిఐ ఛార్జ్ షీట్లో అయినా చేర్పిస్తారు. మీరే రైట్. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ టీవీరావు మరిన్ని అప్డేట్స్ అందిస్తారు లైవ్ ద్వారా. టీవీరావు చెప్పండి, ప్రభాస్ కి తనకి ఎలాంటి సంబంధం లేదు, నా బిడ్డల మీద ప్రమాణం చేసి చెప్తున్నా అని షర్మిల అయితే చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? అయితే యామిని, ఇప్పుడు నిన్న జరిగినటువంటి మీడియా సమావేశంలో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఈ విషయాన్ని ప్రస్తావించడం పట్ల ఇప్పుడు షర్మిల కూడా ఒక మీడియా సమావేశం పెట్టి మరీ ఖండించారు. మరి నిన్న జరిగినటువంటి మీడియా సమావేశంలో జగన్మోహన్ రెడ్డి తన చెల్లిని కూడా సోషల్ మీడియాలో అసభ్యమైనటువంటి పోస్టులు పెట్టి అవమానపరిచారు. మరి ఇవి కూడా పూర్తిగా టీడీపీ హయాంలోనే జరిగాయి అని టీడీపీని నిందిస్తూ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల పట్ల ఈరోజు ఘాటుగా స్పందించారు షర్మిల. తన సైతాన్ మోకలతోటి ఆయన పోస్టులు పెట్టించి మళ్ళీ ఇప్పుడు ముసలి కన్నీరు కారుస్తున్నారు అని చాలా సీరియస్ ఎలిగేషన్ చేశారు. ఒక అన్నలాగా తనపై ప్రేమ నిజంగా ఉంటే ఆ రోజున 5 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశావు అనేని, గాడిదలు కాసావా అనేటటువంటి పరుష పదజాలాన్ని కూడా ఆమె ఒక అన్నపై వాడినటువంటి పరిస్థితి. మరి అప్పట్లో ఎక్కడి నుంచి ఈ పోస్టులు వచ్చాయి, అప్పట్లో కేసు నమోదైంది. ఏదైతే ప్రభాస్కు అలాగే షర్మిలకు ఆ సంబంధాలు ఉన్నాయనేటటువంటి దానిపై పెద్ద ఎత్తున రాద్ధాంతం జరిగినటువంటి నేపథ్యంలో అప్పట్లో ఆమె పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి కేసు కూడా పెట్టారు. కేసు పెట్టిన సమయంలో ప్రాథమిక దర్యాప్తులో ఆ ఐపీ అడ్రస్ నటుడు బాలకృష్ణ ఇంటి నుంచి వచ్చిందని అప్పుడు అంతా కూడా బహిరంగంగా ప్రకటితమైంది కూడా. మరి ఆ సందర్భంగా అప్పట్లో ఆ తర్వాత 5 సంవత్సరాల పాటు అధికారంలో ఉండి ఏమీ చేయలేనటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఏదైతే సమసిపోయిన అంశాన్ని మళ్ళీ తెరపైకి తెచ్చి ప్రభాస్కు మళ్ళీ షర్మిలకు సంబంధం ఉంది అని మళ్ళీ చెప్పకనే చెప్తున్నట్టుగా ఆయన మీడియా ముందు ప్రస్తావించడం ఏంటి అనే దాని మీద షర్మిల అగ్గి మీద గుగ్గిలమైనటువంటి పరిస్థితి. మరి అంతేకాకుండా షర్మిల చేసినటువంటి వ్యాఖ్యలు కూడా ప్రధానంగా ఈ మొత్తం కూడా ఈ సోషల్ మీడియా పోస్టులకు, ఏదైతే అసభ్య పదజాలానికి తల్లిని జైలుకు పంపించావు, అలాగే ఇప్పుడు చెల్లిపై కూడా ఇటువంటి విమర్శలు చేయడానికి నోరు ఎలా వచ్చింది అనే విధంగా కూడా షర్మిల పెద్ద ఎత్తున దీనిపై మాట్లాడినటువంటి అంశం చాలా సీరియస్ ఎలిగేషన్. రాజకీయంగా కూడా జగన్మోహన్ రెడ్డిని మరింత పతనావస్థకు తీసుకెళ్లే విధంగా ఈ వ్యాఖ్యలు ఉన్నాయనేటటువంటిది రాజకీయ విశ్లేషకుల భావన. మరి అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి ఏ ఉద్దేశంతో ఈ వ్యాఖ్యలు చేసినా కూడా షర్మిల మాత్రం దీన్ని తను తీసుకోవాల్సిన పరిధి వరకు తీసుకున్నారు. అంతేకాకుండా దీనికి షర్మిల చెప్పటం అయితే కనుక ఏదైతే ప్రభాస్కు తనకు ఎటువంటి సంబంధం లేదని, తన పిల్లలపై ప్రమాణం చేసి చెప్తున్నానని నాడు చెప్పాను, మళ్ళీ ఇప్పుడు తిరిగి కూడా ఈ రోజును కూడా మళ్ళీ చెప్తున్నాను,
ప్రభాస్ అనే వ్యక్తి ఎవరో కూడా నాకు తెలియదు, ప్రభాస్తో నాకు ఎటువంటి సంబంధం లేదు, ప్రభాస్ని నేను ఎప్పుడూ చూడలేదు, మరి ఇటువంటిది నాపై అనవసరమైన అబండాలు వేసేటటువంటి ప్రక్రియ ప్రస్తుతం అన్నగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కూడా అవలంబిస్తున్నారు అనేటటువంటిది సీరియస్ ఎలిగేషన్ షర్మిల చేశారు. మరి అంతేకాకుండా తన బిడ్డలపై మరోసారి ప్రమాణం చేసి కూడా చెప్తున్నాను, తనకు ప్రభాస్కు ఎటువంటి సంబంధం లేదు అనేటటువంటిది పలుమార్లు నొక్కి మరీ చెప్పడం జరిగింది. మరి ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి మరి వైసీపీ కేడర్ ఏదైతే సైతాను మోకలను నడుపుతున్నటువంటి వైసీపీ అని కూడా ఆమె ప్రస్తావించడం పట్ల ఇప్పుడు వైసీపీ దీనిపై ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సి ఉంది. మరి అన్నగా ఏదైతే చెల్లి అలిగేషన్ అంటే ఇప్పుడు ఈ మొత్తం ఎపిసోడ్లో అన్న చెల్లి మధ్యలో ప్రభాస్ ఒక హీరోని దీనిలో కూడా ప్రవేశపెట్టడం జరిగింది. మరి ఈ మొత్తం వ్యవహారం పట్ల ఇప్పుడు వైసీపీ శ్రేణులు జగన్మోహన్ రెడ్డి ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సి ఉంది. యామిని. రైట్, థ్యాంక్ యూ.